మహాకవి దూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి 22వ పద్యానికి సుస్వాగతం. రాజధాతురుడైనచో ఎతట ధర్మం గుండున్, ఏ రీతి నానాజాతి క్రియలేర్పడు, సుఖము మాన్యశ్రేణికెట్లబ్బు రూపాజీవాళికిన్ ఏది దిక్కు, ధృతిని భక్తుల్ భవత్పాద నీరేజంబుల్ భజయింతురు, ఏ తెరగునన్ శ్రీకాళహస్తీశ్వరా. దూర్జటి 16వ శతాబ్దం వాడు. అప్పటి యొక్క స్థితిగతుల గురించి కొంత అవగాహన ఉండాలి. దూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడు. ఒక్క శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో ఉన్నటువంటి రాజ్యంలో మటుకి ప్రజలు అమితమైనటువంటి ధన సంపదలతోనూ సుఖశాంతులతోనూ ఉన్నారు. విజయనగర సామ్రాజ్యానికి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులలో చాలామంది అన్యమతస్థుల రాజులు. వాళ్ళంతా కూడాను ఎప్పుడు విజయనగరం మీద దండెత్తి దానిని స్వాధీనపరచుకుందామా, అక్కడ ఉన్నటువంటి సంపదల్ని దోచుకుందాము అనేటటువంటి ఆలోచనలతోనే నిరంతరం సైన్యాన్ని కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. ఎక్కువ సైన్యాన్ని కూడగట్టుకోవాలంటే రాజు ధనాగారం అంతా నిండి ఉండాలి. అందుకని ప్రజల మీద ఎక్కువ పన్నులు విధిస్తూ ఉండేవారు. రాజు ధనం గురించి జనాల్ని అంత పీడిస్తూ ఉంటే పరిపాలన సౌఖ్యంగా ఉండదు. ఆ విషయాన్నే ఈ పద్యంలో దూర్జటి వివరిస్తున్నాడు. రాజధాతురుడైనచో అంటే రాజుకి ధనం మీద గనక ఎక్కువ ప్రీతి గనక ఉంటే, మాన్య శ్రేణి అంటే గౌరవంతో బతికేటటువంటి వాళ్ళు, సమాజంలో కాస్త పేరున్నటువంటి వాళ్ళు, రూపాజీవాళికిన్ ఆళికిన్ అంటే సమూహం, రూపాజీవాళికిన్ వేశ్యాజన సమూహములకు, ధృతిన్ ధైర్యముతో, భవత్పాద నీరేజంబుల్ నీ యొక్క పాదపద్మములు, ఏ తెరగునన్ ఏ విధముగా. ఈ అర్థాల సంగతి ఇట్లా ఉంచితే మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, రాజు సరైనటువంటి పరిపాలకుడైతే, ఆయన ప్రజలు సౌఖ్యంగా ఉంటే అన్ని వర్ణాశ్రమ ధర్మాలు సవ్యంగా ఉంటాయి. అన్ని వర్ణాశ్రమ ధర్మాలు సవ్యంగా ఉన్నప్పటికీ కూడాను ఎవరైనా భోగలాలసత్వంతో ఉంటే వాళ్ళు ఈ నాట్యగత్తెల దగ్గరికి, వేశ్యాజనాల దగ్గరికి వెళ్ళినప్పుడు సరిపడ ధనాన్ని వాళ్ళకి ఇస్తారు. దాని మూలంగా వాళ్ళ జీవనం సవ్యంగా ఉంటుంది. రాజే గనక తనే ఎక్కువ ధనాన్ని సేకరించాలి అనేటటువంటి పద్ధతిలో ఉంటే రాజ్యంలో వ్యవస్థలన్నీ కూడాను, వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడాను అస్తవ్యస్తంగా ఉంటాయి. మామూలుగా గృహస్థాశ్రమంలోనూ మామూలు జనజీవనం సాగించేటటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులే గనక అస్తవ్యస్తంగా ఉంటే ఇక వేశ్యల సంగతి చెప్పనే అక్కర్లేదు. వాళ్ళ జీవనం మరింత దుర్భరంగా ఉంటుంది. అంటే ఒక రాజ్యంలో ఉండేటటువంటి స్థితిగతులు అన్నీ సవ్యంగా ఉండాలి. మామూలు జనాలు వర్ణాశ్రమ ధనాలతో పాటు కళల మీద ఆధారపడినటువంటి వ్యక్తులు కూడాను హాయిగా ఉండాలి అంటే పరిపాలకుడు సమర్థుడై ఉండాలి. ఆ విషయాన్నే దూర్జటి ఇందులో ప్రస్తావిస్తున్నాడు. పరిపాలన సవ్యంగా లేకపోతే, జనాలు సుఖశాంతులతో లేకపోతే ఏ విధంగా నీ పాదాల మీద వాళ్ళు భక్తి నిలపటానికి అవకాశం ఉంటుంది అని ప్రశ్నిస్తున్నాడు దూర్జటి. ప్రియమైనటువంటి మిత్రులారా, సాహిత్యాభిలాషులారా, పద్యాలు వింటున్నందుకు చాలా సంతోషం. మీరు లైక్ చేస్తే మాకు ఉత్సాహంగా ఉంటుంది. మీరు కామెంట్ చేస్తే మరింతగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ బాగా స్థిరపడి ఇంకా ఎక్కువ పద్యాలు మీకు అందించడానికి వీలవుతుంది. ధన్యవాదాలు. మొత్తం పద్యం యొక్క భావాన్ని పరిగిద్దాం.
ఓ పరమశివ, శ్రీకాళహస్తీశ్వర, పాలకుడైనటువంటి వాడు ధనం మీద కోరికతో ప్రజల దగ్గర నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేస్తే ధర్మం ఎక్కడుంటుంది? వర్ణాశ్రమ ధర్మాలు ఏ విధంగా నిర్ణయింపబడతాయి? గౌరవనీయులైనటువంటి వారికి ఏ విధంగా సౌఖ్యంగా ఉంటుంది? వేశ్యలకి రక్షణ ఎక్కడ ఉంటుంది? నీ భక్తులు ధైర్యంతో నీ పాదపద్మాలను ఏ విధంగా సేవించుకోగలుగుతారు? అంటే రాజు అయినటువంటి వాడు సమర్థుడై ఉండాలి, ఉదారవంతుడై ఉండాలి, పన్నులు ఎక్కువ వేసి ప్రజలను పీడించకుండా అందరినీ సుఖశాంతులతో ఉండేటట్టు చూడాలి అని వివరిస్తున్నాడు ధూర్జటి.